ప్రభువునందు ప్రియదేని పిల్లరా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలనైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. మేము యోబు గ్రంథ ధ్యానాలను చేస్తూ ఉండగా అయినా గతించిన 4 దినాలుగానైనా ఈ గ్రంథ ధ్యానాలు మేము చేయలేకపోయాము తండ్రి. కొద్దిపాటి బలహీనత చేత తండ్రి, ఇదిగో నాయన, నీ ధ్యానాలను మేము చేయలేకపోయినప్పటికీ దేవా, నీ వాక్యమును చదవడానికి, ధ్యానం చేయడానికి మీరు చూపిన కృప కొరకే మీకు వందనాలు తండ్రి. ఈరోజు 8వ అధ్యాయంలో నుండి మరి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి కృప చూపమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియదేవుని పిల్లారా, 7వ అధ్యాయం వరకు మరి మనము గత దినాలుగా మనం ధ్యానం చేశాం. మరి 3వ అధ్యాయంలో యోబు మాట్లాడినటువంటి మాటకు మరి యోబు స్నేహితుల్లో ఒకరైన ఎలీఫజు, తెమానీయుడైన ఎలీఫజు మాట్లాడిన మాటలు మనం ధ్యానం చేశాం. దానికి యోబు మరలా ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా మనం 7వ అధ్యాయం వరకు ధ్యానం చేశాం. 8వ అధ్యాయంకి వచ్చేటప్పటికి యోబు స్నేహితులలో 2వ వాడైన బిల్దదు మాట్లాడడం మనం ఇక్కడ చూడవచ్చు. మొదటి వచనం నుండి వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. అప్పుడు షూహీయుడకు బిల్దదు ఇట్లా, నేను ఎంతకాలమో నీ విట్టి మాటలాడెదవు? నీ నోటి మాటలు సుడిగాలి వంటివాయను. దేవుడు న్యాయ విధిని రద్దుపరుచునా? సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరుచునా? నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో. నీవు జాగ్రత్తగా దేవుని వెదకని ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ప్రియదేవుని పిల్లరా, ఈ 6 వచనాల్లో మనం చూస్తే షూహీయుడైన బిల్దదు తన అభిప్రాయాన్ని, యోబు మాటలు చాలా భక్తిహీనంగా, సత్యం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నట్టు మరి భావిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. యోబు మాటలు భక్తిహీనంగాను, సత్యం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నట్టు బిల్దదు భావిస్తూ ఉన్నాడు తన అభిప్రాయంలో. ఈ అధ్యాయంలోని మాటల్లో యోబు గురించి బిల్దదు ఎలీఫజుతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అందుకనే యోబు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో మరి ఎలీఫజు మాట్లాడుతూ అంటాడు కదా, నేను దేవునిని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును అని ఎలీఫజు మాట్లాడినటువంటి మాటను ఇక్కడ మనము మరి వ్యక్తపరచవచ్చు. కాబట్టి మరి ఎలీఫజుతో మరి యోబు 2వ స్నేహితుడైన బిల్దదు ఏకీభవించినట్లుగా మనం ఇక్కడ తెలుస్తూ ఉంది. ఎంతకాలమో నీ విట్టి మాట్లాడతావు? నీ నోటి మాటలు సుడిగాలి వంటివాయను అని అంటూ ఉన్నాడు. దేవుడు న్యాయ విధిని రద్దుపరచునా? సర్వశక్తుడకు దేవుడు న్యాయమును రద్దుపరచునా అని అంటూ మరి బిల్దదు తన అభిప్రాయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. యోబు దేవుణ్ణి అన్యాయస్తుడు అంటూ నేరమోపుతున్నట్టు మరి బిల్దదు భావిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి అన్యాయస్తుడు అని యోబు ఎప్పుడు మరి ప్రస్తావించాడు? దేవుడు అన్యాయస్తుడు అని దేవుని మీద నేరమోపాడా? యోబు ఎంత మాత్రమో మరి అలాగున చేయలేదు. బిల్దదు చెప్పిన దానంతటికి మూలం ఈ వాక్యమే. బిల్దదు అనుకున్నదేమంటే, దేవుడు ఈ ప్రపంచంలో ఎడతెగక న్యాయాన్ని జరిగిస్తూ ఉన్నాడు, మంచికి ప్రతిఫలమిస్తూ దుర్మార్గాన్ని శిక్షిస్తూ ఉన్నాడు. ఒక మనిషి మీదికి విపత్తులు, బాధలు వచ్చాయి అనంటే వాటికి అతను పాత్రుడేనన్నమాట. ఎందుకంటే దేవుడు అన్యాయంగా ఎవరిని శిక్షించడు.
యోబు అనుభవిస్తున్నటువంటి విపత్తులు, బాధలు కేవలము అతను చేసిన దుర్మార్గానికి ప్రతిఫలాలు అని బిల్దదు యొక్క భావము. ఆయన అలాగున భావిస్తూ ఉన్నాడు. దేవుడు న్యాయ విధిని రద్దుపరచునా అన్న మాటలో ఆ ప్రశ్నలో ఉన్నటువంటి భావాన్ని మరి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఒక వ్యక్తిని పరీక్షించడానికి, అతని నమ్మకాన్ని, గుణగణాలను రుజువు చేయడానికి దేవుడు న్యాయసమ్మతంగానే అతని మీదకి విపత్తులను రానిస్తాడన్న విషయాన్ని బిల్దదు అర్థం చేసుకోవటం లేదు. దుర్మార్గులను జీవితాంతం సుఖంగా ఉండనిచ్చి మరణించిన తర్వాత వారికి తీర్పు తీర్చి శిక్ష విధిస్తాడని కూడా బిల్దదు గ్రహించలేదు. కాబట్టే సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా అని ప్రశ్నిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, దేవుడు న్యాయాన్ని వక్ర మార్గంలో పెట్టాడన్నది పచ్చి నిజం. దేవుడు న్యాయాన్ని వక్ర మార్గంలో పెట్టడు అన్నది పచ్చి నిజం. దేవుడు ఎప్పుడు కూడా వక్ర మార్గంలో మరి న్యాయాన్ని పెట్టేటువంటి వాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా న్యాయాన్ని వక్ర మార్గంలో పెట్టడు. ఇది పచ్చి నిజం. కానీ భూలోకవాసులకు బైబిల్ గ్రంథంలోని సత్యాలు లేకపోతే దేవుని న్యాయం ఎలా నెరవేరుతుందో తెలుసుకోవడం అసాధ్యం. యోబు స్నేహితులు ముగ్గురికి దేవుని న్యాయం వెల్లడయ్యే రీతి విషయంలో చాలా సంకుచితమైన, అపరిపక్వమైనటువంటి కఠిన నమ్మకాలు ఉన్నాయి. అందువల్ల వారు కొన్నిసార్లు క్రూరంగా, సానుభూతి లేనట్టుగా కనిపిస్తూ ఉన్నారు వారు మాట్లాడినటువంటి మాటల్లో. ఈ లోకంలో ప్రతివాడు తాను పొందవలసిన దాన్నే పొందుతున్నాడని మనం అనుకుంటే, ఎవరన్నా బాధలు పడుతుంటే అది వాడి కర్మ అని మనం నమ్మితే, అలాంటి అభిప్రాయాలు మనలను బాధల్లో ఉన్న వారి పట్ల కఠినంగా, దయలేని విధంగా వ్యవహరించేలాగా చేయవచ్చు. అవునంటారా కాదంటారా ప్రియ దేవుని పిల్లారా? కాబట్టి దేవుడు న్యాయ విధిని రద్దుపరచునా, సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా అని బిల్దదు ప్రశ్నిస్తూ మరి అన్నటువంటి మాటల్లో భావము మరి తాను గ్రహించకపోవడమే. యోబు దేవుణ్ణి అన్యాయస్తుడు అంటూ నేరం మోపుతున్నాడని బిల్దదు భావిస్తూ ఉన్నాడు. 4వ వచనం, నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో అంటూ ఉన్నాడు. దేవుని న్యాయం గురించి బిల్దదు అభిప్రాయాలు ఎలా ఉంటే, యోబు పిల్లలు భయంకరమైన పాపాలు చేసి ఆ కారణంగానే దేవుని చేత నాశనమయ్యారు అని అతను భావించి మరి ఈ మాటలు పలుకుతా ఉన్నాడు. ఎలీఫజు ఏ రీతిగా మాట్లాడాడో అదే మాటలను కూడా బిల్దదు ప్రస్తావించినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చును. నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా మరి అప్పుడు నీ స్థితి నివాస స్థలములను మరి ఆయన వర్ధిల్ల చేస్తాడని అంటూ ఉన్నాడు. మరి యోబు కూడా అతని సంతానంతో పాటు నాశనమైపోలేదు. కాబట్టి అతను న్యాయవంతుడే అనుకోవడానికి ఎంతో కొంత ఆస్కారం ఉండవచ్చునని బిల్దదు అభిప్రాయం. ఇదే నిజమైతే దేవుడు తిరిగి అతన్ని ఆశీర్వదించి అతని ఆస్తిని అతనికి ఇస్తాడు. ఇది యోబు విషయంలో నిజంగానే సంభవించింది. 42వ అధ్యాయం 10 నుంచి 13వ వచనంలో మనం దీన్ని చూడవచ్చు. అయితే మొత్తం మీద ఈ ప్రపంచంలో తప్పకుండా ఇలా జరుగుతుందని మనం నమ్మకూడదు. న్యాయవర్తన ఎప్పుడు సంపదలను కలిగిస్తుందన్న నియమేమీ లేదు. అలానే పాపం ఎప్పుడు పేదరికానికి దారితీస్తుందని చెప్పకూడదు. సిరి సంపదలు దేవుని ఆశీర్వాదానికి సూచన కాదు, పేదరికం దేవుని కోపానికి గుర్తు కాదు అని మనం భావించాలి. కాబట్టి ప్రియదేని పిల్లరా, 7వ వచనం, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదవు. ఎంత గొప్ప వాగ్దానం పలుకుతా ఉన్నాడండి. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. 8వ వచనం, మనము నిన్నటి వారమే,
మనకు ఏమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. ఎలీఫజు తాను పలికిన మాటలకు ఏదో ఒక నిగూఢమైన ప్రేరేపణ అని చెప్పాడు. అవును కదండి! ఎలీఫజు తాను పలికిన మాటలకు ఏదో ఒక నిగూఢమైన ప్రేరేపణ అని చెప్పాడు. 4వ అధ్యాయము 12వ వచనం 12 నుండి 16 వరకు నాకొక మాట రహస్యంగా తెలుపబడెను. నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్లుగా అది నాకు వినబడెను. గాఢ నిద్ర మనుష్యులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను. భయమును వణుకును నాకు కలిగెను. అందువలన నా ఎముకలన్నీ కదిలెను. ఒకని విశ్వాసము నా ముఖమును కొట్టగా, ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా, నా శరీర రోమములు పులకించెను. అది నిలువబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతిని. ఒక రూపము నా కన్నుల ఎదుట ఉండెను. మెల్లనైన ఒక కంఠస్వరము నేను వింటిని. ఏమనగా, దేవుని సన్నిధిని మర్తులు నీతిమంతులగుదురా అని ఎలీఫజు మాట్లాడినటువంటి మాటలను మరి ఇక్కడ బిల్దదు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఎలీఫజు తాను పలికిన మాటలకు ఏదో ఒక నిగూఢమైన ప్రేరేపణ అని మరి 4వ అధ్యాయంలో చెప్తే, బిల్దద్ అయితే తన మాటలకు ఆధారంగా సంప్రదాయం లేక గత చరిత్రను చూపిస్తూ ఉన్నాడు. అంటే తాను ఇతర స్నేహితులు వెలిబుచ్చిన అభిప్రాయాలు కొత్తవేమీ కాదని, అవి కేవలము తాము మాత్రమే వెలిబుచ్చినవి కావని, పురాతన జ్ఞానం దీన్నే బోధిస్తుందని, మరి ప్రాచీనమైనటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు బిల్దద్. 9వ వచనం, మునుపటి తరము వారి సంగతులు విచారించము, వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకొనుము. వారు నీకు బోధించుదురు గదా, వారు నీకు తెలుపుదురు గదా, వారు తమ అనుభవమును బట్టి మాట్లాడుదురు గదా. బురద లేకుండా జమ్ము పెరుగునా, నీళ్లు లేకుండా రెల్లు మొలుచునా అని ప్రశ్నిస్తా ఉన్నాడు బిల్దద్. బిల్దదు మాటల సారాంశం ఇది. దుష్టులు కొంతకాలం పచ్చగా వర్ధిల్లుతారు, అయితే వాడిపోయిన మొక్కల్లాగా రాలిపోతారు. యోబు కూడా తాను వర్ణించిన దుష్టుల లాంటివాడు అని బిల్దదు అనడం లేదు, కానీ ఆ అనుమానం అతనికి ఉందనేది స్పష్టం. అలా కాని పక్షంలో ఇలాంటి ఉదాహరణలకు ఎందుకు వాడతాడు? అవి యోబుకు హెచ్చరికలుగా ఉండాలనే బిల్దదు ఉద్దేశం. కాబట్టి దేవుని పిల్లరా, బురద లేకుండా జమ్ము పెరుగున, నీళ్లు లేకుండా రెల్లు మొలుచున అని మరి బిల్దదు మరి ఇక్కడ తన యొక్క ప్రశ్నను లేవనెత్తుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లరా, 12వ వచనం, అది కోయబడక ముందు బహు పచ్చగా ఉన్నది, కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును. దేవుని మరచు వారందరి గతి అట్లే ఉండును. భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును, అతని ఆశ భంగమగును. దేవుని మరచు వారి గతి అట్లే ఉంటుందండి. ఎలా ఉంటుంది? అది కోయబడక ముందు బహు పచ్చగా ఉంటుంది, కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా గతించిపోతుంది అని బిల్దద్ చెప్తా ఉన్నాడు. దేవుని మరచు వారందరి గతి అట్లే ఉంటుంది. భక్తిహీనుని ఆశ నిరర్ధకమైపోతుంది. తాను ఎంతో ఆశపడతాడు, కానీ నిరర్ధకమైపోతుంది. అతని ఆశ తప్పకుండా భంగపరచబడుతుందని మరి బిల్దదు మాట్లాడుతూ ఉన్నాడు యోబును గురించి. అతడు ఆశ్రయించినది సాలెపురుగు పట్టే. అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది నిలవదు. అతడు గట్టిగా దాన్ని పట్టుకొనగా అది విడిపోవును. ఎండకు అతడు పచ్చిపట్టి బలియును. అతని తీగెలు అతని తోట మీద అల్లుకొనును. అతని వేళ్ళు గట్టు మీద చుట్టుకొను రాళ్ళ తన నివాసమును అతడు తేరిచూచును. దేవుడు అతని స్థలములో నుండి అతన్ని వెళ్ళగొట్టిన ఎడల అది నేను నిన్నెరుగను, ఎప్పుడునూ నిన్ను చూడలేదు అనును. ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము. అతడున్న ధూళి నుండి ఇతరులు పుట్టెదరు. ఆలోచించుమో, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయవారిని నిలువబెట్టడు. నిన్ను పగపట్టువారు అవమానభరితులగుదురు, దుష్టుల గుడారము ఇక నిలవకపోవును.
అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగచేయను, ప్రహర్షముతో నీ పెదవులను నింపును అని బిల్దదు మరి యోబును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయవారిని నిలువబెట్టడు అని బిల్దదు యోబును గురించి మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, నిన్ను పగపట్టి వారు అవమానభరితులగుదురు, దుష్టుల గుడారము ఇక నిలవకపోవును. వారు మాట్లాడినటువంటి ప్రతి ఉదాహరణ, ప్రతి మరి ఉద్దేశము కూడా యోబు గారిలో ఉన్నటువంటి మరి ఆ యొక్క తప్పును వెతకాలని, యోబులో ఉన్నటువంటి ఒకవేళ పాపమును, యోబులో ఉన్నటువంటి మరి నోటితో చేసిన, మనసుతో చేసిన, హృదయంతో చేసిన, మాట్లాడిన మాటల్లో దోషమును వెతకాలని చూశారు. దేవుని యొక్క వాగ్దానాలను ఎత్తి పలుకుతూ ఉన్నారు, కానీ ఆ వాగ్దానంలో ఉన్నటువంటి భావాన్ని గ్రహించిన వారై మరి ఇక్కడ మాట్లాడినట్లుగా మనం యోబు నిజంగా న్యాయవంతుడైతే, దేవుణ్ణి ప్రాధేయపడితే ఇదంతా యోబు విషయంలో దేవుడు చేస్తాడని బిల్దదు మరి అభిప్రాయపడతా ఉన్నాడు. యోబు నిజంగా న్యాయవంతుడు కాదంటారా? మరి దేవుడిని అడిగితే యోబుకు ఎవడంటారా? తప్పకుండా ఇస్తాడు. కానీ యోబు అడగటం లేదని, దేవుణ్ణి ప్రాధేయపడటం లేదని మరి బిల్దదు ఇక్కడ తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. కానీ తన ఉద్దేశం ఏమిటి? యోబు దేవుణ్ణి అడిగితే మరి ఇస్తాడు. కాబట్టి ఇప్పటికైనాను మరి నీ కుమారులు దోషం చేస్తారు కాబట్టి ఆ దోషం వారి మీదకి వచ్చింది, విపత్తు వచ్చింది. నీవు కూడా దోషం చేసి ఉంటావు, కాకపోతే నీకు రోగం వచ్చింది, నువ్వు నాశనం అవ్వలేదు అనేటువంటి మరి ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. కాబట్టి 22వ వచనంలో అంటున్నాడు కదా, ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును అని తన మాటలను మరి ఇక్కడ ముగిస్తూ మరి పలికినటువంటి మాట. ప్రియదేవుని పిల్లారా, మరి ఈ యొక్క యోబు స్నేహితులలో రెండోవాడైనటువంటి బిల్దదు ఉద్దేశంలో ఏమిటి? యోబు మాటలు చాలా భక్తిహీనంగా, సత్యం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నట్టు మరి బిల్దదు భావిస్తూ ఉన్నాడు. అంతేకాదు మరి ఎలీఫజ్తో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లుగా ఆయన మాట్లాడినటువంటి మాటలను ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, యోబు ఎప్పుడు కూడా తన భక్తిహీనతను ఎక్కడా కనపరచలేదు. సత్యాన్ని గౌరవించాడు తప్ప సత్యం పట్ల నిర్లక్ష్యంగా ఎక్కడా వ్యవహరించినట్లుగా కానీ, తన ప్రవర్తనలో కానీ, తన మాటల్లో కానీ, తన ఆలోచనలో కానీ, తన మనస్సులో కానీ ఎక్కడా మనకు కనిపించదు. మరి దేవుడు యోబు పట్ల తన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడని, మరి దేవుడే మరి మరి యోబుకు తెలియకుండానే ఇదంతా జరిగిస్తున్నాడని వారికి తెలియదు. కాబట్టి ప్రియదేవుని పిల్లరా, యోబు స్నేహితులు ముగ్గురికి దేవుని న్యాయం వెల్లడయ్యే రీతి విషయంలో చాలా సంకుచితమైన అపరిపక్వమైనటువంటి మరి అపరిపక్వమైన జ్ఞానంతో మాట్లాడారే తప్ప యోబు నిజంగా వారు అనుకున్నట్లుగా ఆయన ఏ దోషము చేయలేదు, ఏ నేరము చేయలేదు. తన యథార్థతను ఎక్కడా వదలలేదు. తన యథార్థతను వదలకుండా న్యాయవంతుడై మరి దేవునికి భయపడుతూ దేవుని యందు భయభక్తులు నిలిపినటువంటి గొప్ప భక్తుడు. అలాంటి భక్తి శ్రద్ధలు నీకు నాకు దేవుడు అనుగ్రహించునుగాక. బిల్దదు యోబు పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని మరి మనలో మనం కలిగి ఉండకుండా, మరి యోబు మాటలు భక్తిహీనంగా ఉన్నట్లు, సత్యం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నట్లు బిల్దదు ఏ విధంగా భావించాడో దేవుణ్ణి మనం అలా భావించకుండా, దేవుడు సత్యవంతుడు, దేవుడు న్యాయవంతుడు, ఆయన ఏ రీతిగా ఈ గుణలక్షణాలు కలిగి ఉన్నాడో నీవును నేనును కూడా అలాంటి గుణలక్షణాలు కలిగిన వారమే దేవుని సన్నిధిలో మరి మనము మరి ఆశీర్వదింపబడదాం. దేవుడు మన కుటుంబాలను, మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవానికి వందనాలు నాయన. 8వ అధ్యాయంలో యోబు స్నేహితుడైన బిల్దదు మాట్లాడినటువంటి మాటల్లో యోబు మరి సత్యం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నట్లు, మరి భక్తిహీనంగా మాట్లాడుతున్నట్లుగా యోబు మాటలను వారు నాయన భావించారు. వారి ఉద్దేశంలో యోబు మరి అన్యాయస్తుడయ్యాడని, యథార్థతను వదిలిపెట్టాడని, మరి
భక్తిహీనతను ప్రదర్శిస్తూ ఉన్నాడని, సత్యాన్ని మరి నిర్లక్ష్యం చేస్తున్నాడు అన్నట్లుగా మాట్లాడారు. కానీ ఎక్కడ నాయన నీ భక్తుడు నాయన యోబు గారి జీవితంలో మేము ఎక్కడ దాన్ని చూడలేం. కానీ వారిలో ఉన్నటువంటి మరి అపరిపక్వమైనటువంటి జ్ఞానాన్ని వారు ప్రకటించారు. కానీ దానిని మీరు తప్పుపట్టారు నాయన. నీ సేవకుని నీవు ఆశీర్వదించావు. ఈ రోజున నాయన అలాగున్న తండ్రి ఇతరులలో తప్పులు పట్టి తమ భక్తిహీనతను, తమ అపరిపక్వ జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నటువంటి వారికి అయా నిజముగా నీ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ గ్రంథంలో ఉన్న జ్ఞానాన్ని వారు పొందుకోవడానికి కృప చూపమని, అందరూ అంతటా నాయన నీ వాక్యాన్ని చదువుతూ ధ్యానం చేస్తూ తమ జీవితాలను కట్టుకుని వారిగా అయా మీ యందు నిలిచి ఉండేవారిగా తయారు చేయమని, యోబు భక్తుడు ఏ రీతిగా అయితే యథార్థవంతుడై న్యాయవంతుడై నీ యందు భయభక్తులు నిలిపాడు నాయన, అలాంటి భక్తి శ్రద్ధలు నీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించమని, ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.